జిల్లాలోని లాల్ సింగ్ తండాలో పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు నరేష్ పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో తమ కూతురు నందిని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిందితుడు నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని వెంటనే కఠిన శిక్ష విధించాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నందిని కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న వారు కోరారు. నిందితుడు నరేష్ కు ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పచెప్పండి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అరే నీ ఫోన్ కలుస్తలే, రాజన్న ఫోన్ కలుస్తలేదు. We want justice. 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 నందినికి న్యాయం దొరకాలి. నందిని ఆమెకి ఈరోజు ఆమె సూసైడ్ చేసుకుని 48 గంటలైనా సరే మాకు ఎటువంటి న్యాయం దొరకలేదని చెప్పి ఈరోజు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలోకి వచ్చి ధర్నా చేయడం జరిగినది. ఇప్పటికీ 48 గంటలైనా సరే ఇప్పటికీ ఆ పిల్లాన్ని రిమైండ్ చేసిరేమో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ మూతమరిగా బయట తిరుగుతుర్రు. మాలాంటి ఏమైనా దళితుల గిరిజనులకి ఎటువంటి న్యాయం లేదా ఏంది? బయట ఎవరికైనా జరిగి ఉంటే ఈ విధంగా జరుగుతుందా? కానీ మా పిల్లకి ఈరోజు నమ్మించి గొంతు కోసి గొర్రెలు చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఆ మైనర్ అయిన పిల్లకు కూడా ఏమైనా మిస్యూజ్ చేసి ఆ పిల్లని వేరే విధంగా హరాస్ చేసి ఈరోజు ఆ పిల్ల మెంటల్ డిప్రెషన్లోకి పోయి సూసైడ్ చేసుకుంది. మా పిల్లకి జస్టిస్ దొరకాలి. జస్టిస్ దొరకకపోతే ఈరోజు ఈయనే మేమంతా పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకుంటాం. దయచేసి మీరు ఏమైనా కానీ మాకు న్యాయం దొరికేటట్టు చేయండి. ఇప్పటికి 48 గంటలు అయితే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ మోతాదు రోడ్ల పడి తిరుగుతుర్రు. మాకు న్యాయం దొరకాలి. ఇదో పిల్ల చల్లే మాట్లాడుతుంది.